వీడ్కోలు. సిద్ధార్థ గౌతముడు ఇంటికి చేరుకోకముందే శాక్య సంఘ సమావేశంలో జరిగిన సంఘటన వార్త రాజభవనానికి చేరింది. ఇంటికి చేరుకోగానే దుఃఖసాగరంలో మునిగి రోధిస్తున్న అతని తల్లిదండ్రులను చూశాడు. యుద్ధం వలన కలిగే దుష్పరిణామాలను మేము చర్చించుకుంటున్నాము. నీవింత దూరం వెళ్తావని నేను ఊహించలేదని శుద్ధోధనుడు అన్నాడు. నా వాదనతో శాక్యులను ఒప్పించగలననే భావించాను, కానీ పరిస్థితి ఇలా మలుపు తిరుగుతుందని నేను కూడా ఊహించలేకపోయాను అని సిద్ధార్థుడు బదిలిచ్చాడు. దురదృష్టవశాత్తు నా వాదన ప్రభావం ప్రజలపై ఏమాత్రం పడని విధంగా మన సైన్యాధిపతులు వారి మనోభావాలను మరల్చుకున్నారు. పరిస్థితి విషమించనీయకుండా నేను ఈ విధంగా కాపాడింది మీరు గుర్తించారని నేను భావిస్తున్నాను. న్యాయాన్ని, ధర్మాన్ని నేను విస్మరించలేదు. న్యాయాన్ని, ధర్మాన్ని పాటించడానికై నాకు ఏ శిక్ష విధించినా దాన్ని నా వరకే పరిమితం చేసుకోవడంలో నేను కృతకృత్యుణ్ణయ్యాను అని సిద్ధార్థుడు పలికాడు. అతని సమాధానంతో శుద్ధోధనుడు సంతుష్టుడవ్వలేదు. మాకేమి జరుగుతుందో నీవు కనీసం ఆలోచించనైనా లేదు అని అనగా, అందువల్లనే నేను సన్యసించడానికి నిర్ణయించుకున్నాను. మీ భూములను ఆక్రమించుకోవలసిందిగా శాక్యులు ఆజ్ఞాపిస్తే అప్పటి పరిణామాలను ఒక్కసారి ఊహించండి అని సిద్ధార్థుడు బదులు పలికాడు. నీవే లేనప్పుడు మాకు ఈ భూములుండి మాత్రం ఏం ప్రయోజనం? శుద్ధోధనుడు ఆక్రోశించాడు. నీతో పాటే కుటుంబమంతా ఈ శాక్య రాజ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చేయరాదు?